నిస్వార్థ రాజకీయానికి ఆ నాయకుడు కేర్ ఆఫ్ అడ్రస్. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నిత్యం ప్రజా జీవితంలో ఉంటున్న ఆ నాయకుడికి ప్రజల గుండెల్లో స్థానం దక్కింది. తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటుగా ఉన్న ఆ నాయకుడు పొత్తులో తనకు టికెట్ రాకపోయినా కూటమి అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డారు. మరి ఆ నిస్వార్థ నేతకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కనుందా? ఇంతకు ఎవరా నేత? టికెట్ రాకపోతే తల్లి లాంటి పార్టీని వదిలేసి పోతున్న నేటి రాజకీయాల్లో నీతికి, నిజాయితీకి, విశ్వసనీయతకు కట్టుబడి ఉండే నేతలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి వారిలో ఒకరే పంతగాని నరసింహ ప్రసాద్. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేయడంతో చాలామంది ఆశావహులకు టికెట్ రాలేదు. పొత్తులో భాగంగా టికెట్ దక్కకపోవడంతో 3 పార్టీలోని కొంతమంది నేతలు వారి పార్టీలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ రాకపోయినా తల్లి లాంటి పార్టీని విడవని పంతగాని నరసింహ ప్రసాద్ వంటి నాయకులు అతి తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. పంతగాని నరసింహ ప్రసాద్ కేర్ ఆఫ్ రైల్వే కోడూరు మాజీ ఇన్ఛార్జ్, రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు నరసింహ ప్రసాద్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడి ఉండే నేతగా ప్రజల్లో గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినప్పటి నుంచి నరసింహ ప్రసాద్ నియోజకవర్గాన్ని వీడలేదనే చెప్పాలి. నాటి జగన్ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి కడప జిల్లాలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గొంతెత్తిన మొట్టమొదటి టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహ ప్రసాద్. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తన పాటలు, నటన, వేషధారణ రూపంలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నేత నరసింహ ప్రసాద్. టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షునిగా అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ నరసింహ ప్రసాద్ తనదైన ముద్ర వేసుకున్నారు. నరసింహ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ విషయానికొస్తే చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ అల్లుడే నరసింహ ప్రసాద్. నారమల్లి శివప్రసాద్ 2009-2014లో 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎంపీగా గెలుపొందారు. నారమల్లి శివప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు క్లాస్మేట్. 2024 ఎన్నికల్లో నరసింహ ప్రసాద్ రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అనుకున్నప్పటికీ పొత్తులో భాగంగా టికెట్టు జనసేనకు కేటాయించారు. తనకు టికెట్టు రాలేదని నరసింహ ప్రసాద్ ఏనాడు అసంతృప్తి చూపించలేదు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం తన సర్వశక్తులొడ్డి పనిచేశారు. కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకొచ్చిన తరుణంలో నరసింహ ప్రసాద్ లాంటి నిస్వార్థ నేతలకు పవన్, చంద్రబాబు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారనేది చూడాల్సి ఉంది.